కనుపూరు ముత్యాలమ్మ చరిత్ర పార్ట్ 1. అది వ్యవసాయం, పశువుల మీద ఆధారపడి జీవిస్తున్న రోజులోనే ఎవరి పనుల్లో వారి నిమగ్నమై వ్యవసాయం చేసే వాళ్ళు పొలాలకు వెళ్తూ పశువులను కాసే కాపర్లు పశువులను అడవులకు తోలుకు వెళ్లారు. ఇంకా పశువులు అడవిలో గడ్డిని మేస్తూ కాపర్లు చెట్టు కింద సేదు తీరుతూ ఉన్న సమయంలో ఒక రాక్షస దున్నపోతు ఈ మందలోకి వచ్చి పశువులను పొడుస్తూ చంపుతూ పశువుల కాపర్లను పరుగులు పెట్టించింది. ఇంకా కాపర్లు భయపడిపోయి చేసేదేమీ లేక ఊర్లో ఉన్న జనాలకు పెద్దలకు ఈ విషయం తెలియజేశారు. ఇంకా దున్నపోతు దెబ్బకు ఊర్లోని పశువులు భయపడి మేత మేయడం, నీళ్లు తాగడం మానేశాయి. కాపర్లు కూడా వాటిని మేపడానికి అడవిలోకి వెళ్లడానికి భయపడి అంతగా సాహసం చేయటం లేదు. ఇంకా ఇలానే ఉంటే పశువులన్నీ చనిపోయి కరువు పరిస్థితి ఎదురవుద్దని అందరి కాపర్లను ఆ గ్రామ పెద్దలు పిలిపించి మీరందరూ గుంపులుగా పశువులు మేపడానికి వెళ్ళండి అని ధైర్యం చెప్పి ఆ కాపర్లను ఒప్పించి యథావిధిగా మళ్లీ అడవిలోకి పశువులను తోలుకెళ్లడానికి అందరూ కాపర్లు గుంపులుగా పశువులను తోలుకెళ్లారు. ఎంత గుంపులుగా ఉన్నా గానీ మళ్లీ ఎక్కడ వచ్చి ఆ దున్నపోతు దాడి చేస్తుందో అన్న భయం మాత్రం ఈ కాపర్లను వీడలేదు. వీళ్ళు అనుకున్న విధంగానే ఆ దున్నపోతు మళ్లీ వచ్చింది. దానిని చూసిన పశువులు ఎటు పడితే అటు పరుగులు తీసాయి. కాపర్లు చెట్టు మీదకు ఎక్కేశారు. ఇంకా కాపర్లంతా మహిషాసురుణ్ణి చంపిన ఆ తల్లే రావాలని వేడుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇంతలో ఒక పెద్ద వయసు గల ఒక అవ్వ నడుచుకుంటూ ఆ దున్నపోతు ఉన్న ప్రాంతం వైపు వస్తూ ఉంది. ఈ చెట్టు మీద ఉన్న కాపర్లు అరుస్తూ రావద్దు అని కేకలు వేస్తున్నారు. ఆ అవ్వ వీళ్ళ మాటలు వినకుండా ఆ దున్నపోతు ఉండే స్థలంలోకి భూమి బద్దలయ్యేలా నడుచుకుంటూ వచ్చింది. ఆ దున్నపోతు ఆ పెద్దమ్మను చూసి రంకులేసి ఆమె వైపు పొడవడానికి పరిగెచ్చింది. ఆ దున్నపోతు వైపు ఒక చూపు చూసింది. ఆ దెబ్బకి అది బుసలు కొట్టుకుంటూ పారిపోయింది. ఇంకా కాపర్లంతా పెద్దమ్మ దగ్గరికి వచ్చి, ఎవరమ్మా నువ్వు, నిన్ను చూసి ఎందుకు పారిపోయింది, దాని నుంచి మాకు విముక్తి కలిగించే మార్గం చెప్పమ్మా అని అడగగానే ఆ పెద్దమ్మ ఆ కాపర్లను చెట్టు కింద కూర్చోబెట్టి, అది రాక్షస దున్నపోతు, మీరు భయపడకండి, మీ ఊరికి ఆ దేవతల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్పి నేను చెప్పే విధంగా చేయండి, మీకు ఆ రాక్షస దున్నపోతు నుంచి విముక్తి కలుగుతుంది అని వచ్చే పాల్గొన మాసం అమావాస్య ముందు మంగళవారం పోలేరమ్మకు పొంగళ్లు పెట్టండి, పొంగిన పొంగళ్ళని రాశిగా పోయండి, దీప దూపాలతో పూజ పునస్కారాలతో ఆ కలుసాన్ని పూజించండి, ఆ పోలేరమ్మను వేడుకోండి అని చెప్పి ఆ పెద్దమ్మ మాయమైపోయింది. ఇంకా ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు చెప్పి అందరూ కలిసి ఆ పెద్దమ్మ చెప్పిన విధంగానే పూజలు చేసి కలశాన్ని పూజించడం ప్రారంభించారు. కాసేపటికి ఆ దున్నపోతు పరిగెత్తుకుంటూ ఆ కలశం దగ్గరకు వచ్చి తలను వంచి నిలబడింది. ఇంకా పెద్దమ్మ చెప్పిన విధంగానే చీగురు పులను రెండుగా చీల్చి మెడపై కొట్టగానే ఆ దున్నపోతు శాంతించింది, యథాస్థితికి చేరింది. ఇంకా ఆ గ్రామ బయట ఊర్ల ప్రజలు ఆ పోలేరమ్మ లీలను చూడడానికి వేలాదిగా తరలి వచ్చారు. తరువాత ఆ కలశం ఉన్న చోట పోలేరమ్మ ఆలయం నిర్మించి జాతరలు చేయడం కొనసాగారు. తరువాత ఈ ఊర్లో ముత్యాలమ్మ ఎలా ప్రసిద్ధి చెందిందో నెక్స్ట్ ఏదో తెలుసుకున్నాము. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ